హలో ఫ్రెండ్స్, గేమ్ ఆన్ ఆల్ ఇన్ వన్ కి స్వాగతం. భారత క్రికెట్ అభిమానులకు ఒకే రోజు డబుల్ షాక్ తగిలింది. పురుషుల జట్టు ఐర్లాండ్ చేతిలో కేవలం ఒక్క పరుగుతో ఓడిపోగా, మహిళల జట్టు ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ 2 మ్యాచుల్లో భారత జట్లు ఎక్కడ తప్పు చేశాయి? కొన్ని కీలక నిర్ణయాలే ఓటమికి కారణమయ్యాయా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత్ ఐర్లాండ్ రెండో T20 మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు 154 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో టీమిండియా 153 పరుగులు మాత్రమే చేసి కేవలం 1 పరుగు తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. క్రీజులో నిలదొక్కుకోవాల్సింది పోయి వరుస పెట్టి క్యూ కట్టినట్లుగా వికెట్లు సమర్పించుకోవడం టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైంది. కీలక సమయంలో బాధ్యతారాహిత్యంగా ఆడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత మరో అంశం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అద్భుతమైన టాలెంట్ ఉన్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని వయస్సు 15 తుది జట్టులోకి తీసుకోకుండా బెంచ్ కే పరిమితం చేయడం సరైన నిర్ణయమేనా అనే చర్చ జోరుగా సాగుతోంది. వేగంగా పరుగులు చేసే సామర్థ్యం ఉన్న అతనికి అవకాశం ఇచ్చి ఉంటే చేజింగ్ లో లేదా క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కు కొంత ఉపయోగపడేదేమో అని చాలా మంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది అభిమానుల విశ్లేషణ మాత్రమే. అతను ఆడి ఉంటే ఫలితం ఖచ్చితంగా మారేదని చెప్పలేం. మొత్తానికి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ 3 విభాగాల్లోనూ భారత్ కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకోలేక కేవలం 1 పరుగుతో ఓటమి పాలైంది. ఇక మహిళల మ్యాచ్ విషయానికి వస్తే భారత మహిళల జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి మంచి స్కోరే నమోదు చేసింది. కానీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ కేవలం 19 ఓవర్లలోనే 172 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో కూడా అభిమానుల మధ్య ఒక ప్రశ్న వినిపిస్తోంది. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమేనా? ఒకవేళ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే పరిమితం చేసి తర్వాత లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేసి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది కూడా మ్యాచ్ అనంతరం జరుగుతున్న విశ్లేషణ మాత్రమే. అలా చేసి ఉంటే ఖచ్చితంగా భారత్ గెలిచేదని చెప్పలేం. ఒకే రోజు భారత పురుషుల జట్టు, మహిళల జట్టు 2 ఓటమి పాలవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ 2 మ్యాచులపై మీ అభిప్రాయం ఏమిటి? వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాల్సిందని మీరు భావిస్తున్నారా? అలాగే మహిళల జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని ఉంటే ఫలితం మారేదా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా గేమ్ ఆన్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. నమస్కారం.